నమస్కారం వెల్కమ్ టు S4 మీడియా నేను మీ రేఖ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి పరిపాలన కావాలని చెప్పేసి ఢిల్లీకి వెళ్ళి అక్కడి నుంచి అయితే కోరారు దీని గురించి మరిన్ని విషయాలు ప్రముఖ లాయర్ మాజీ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిరిగినేని విజయకృష్ణ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి పరిపాలన కావాలని అంటున్నారు ఇది రాష్ట్రపతి పరిపాలన అనేది ఎప్పుడు కావాలి సార్ ఇప్పుడు నిజంగా అవసరం అయితే ఉందా జనరల్గా రాష్ట్రపతి పరిపాలన ఎప్పుడు పెడతారంటే రాష్ట్రంలోని శాంతి భద్రతలు పూర్తిగా లోపించినప్పుడు అలాగే జ్యుడిషియరీకి అయితే పొలిటీషియన్స్కి ఏమైనా కాన్ఫ్లిక్ట్ వచ్చి వారు వైరుధ్యంగా ఇద్దరు కూడా పరిపాలన సాగించలేనప్పుడు గవర్నర్ గారు నిర్ణయం తీసుకుని కేంద్రానికి ప్రపోజల్ పంపి ఇక్కడ శాంతి భద్రతలు లోపించినాయని కానీ లేకపోతే ఏవైతే కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఫెయిల్ అయినాయినా జ్యుడిషియరీ కానీ లేకపోతే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఫెయిల్ అయిందనో సిఫార్సు చేస్తే దాని మీద కేంద్రం పరిశీలించి అసలు అవసరమా కాదా అక్కడ ఉన్న పరిస్థితులకి రిపోర్ట్ తెప్పించుకుని దాన్ని రాష్ట్రపతి పరిపాలన పెట్టడమా లేదా అన్న దాని మీద నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి ఉంది. ఇప్పుడు మనకి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితులు ఉన్నాయంటారా? జనరల్గా మొన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రానికి ఇన్ని నేరాలు జరిగినాయి, ఇన్ని మర్డర్లు జరిగినాయి, ఇన్ని గొడవలు జరిగినాయి, ఇన్ని అల్లర్లు జరిగినాయి అని చెప్పి ఒక రిపోర్టు పట్టుకెళ్ళి ఇక్కడ రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని కోరటం అయితే జరిగింది. అయితే ప్రతిపక్ష నాయకులు ఆయన ఇప్పుడు అయితే ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ఉన్న ప్రతిపక్షంలో ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యే ఆయన ఇక్కడున్న పరిస్థితులను ఇక్కడున్న గొడవలని తీసుకెళ్ళి ఆయన వాదన ఆయన వినిపించారు. అయితే ఆ లెటర్ పరిగణలో తీసుకుని ఇక్కడ వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నవి ఏంటి అని నిఘా విభాగానికి పంపించి శాంతి భద్రతలకు సంబంధించి పోలీసు వారి నుంచి ఒక రిపోర్టు తెప్పించుకుని అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర అధికారులని ఇక్కడికి పంపించి ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి నిజమా వాస్తవమా అనేది కేంద్రం పరిశీలించిన తర్వాత దానిపై నిర్ణయం తీసుకుంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకి Z+ సెక్యూరిటీ కావాలి అని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేశారు కదా, దీని గురించి ఏమంటారు? అది కోర్టు నిర్ణయం. ఎందుకంటే భద్రత కల్పించాలి అనేది ఒక రక్షణ మనకి రాజ్యాంగపరంగా కలిగి ఉన్నాం మనం. ఎందుకంటే జగన్కే కాదు సామాన్యుడికి కూడా రైట్ టు లివ్ ఫండమెంటల్ రైట్. అది నాకు ఎంత భద్రత కావాలి నాకు అంత భద్రత కావాలి అనేది మన చాయిస్ ఎప్పుడు ఉండదు. ఎందుకంటే అక్కడ శాంతి భద్రతలకు సంబంధించి ఒక పోలీస్ అధికారి ఉంటారు, రాష్ట్రంలో డీజీపీ ఉంటారు. వీరందరూ కూడా నిర్ణయం తీసుకుని భద్రతా విషయాల్లో ఎవరికి ఎంత భద్రత ఇవ్వాలన్నది వారి యొక్క ఇంటెలిజెన్స్ రిపోర్ట్లను బట్టి వారికి భద్రత పెంచడం జరుగుతుంది, ఆ తర్వాత మళ్ళీ తగ్గించడం జరుగుతుంది. వీరన్నీ కూడా విశేష అధికారాలు పోలీసు అధికారులకి అలాగే కేంద్ర ప్రభుత్వ నిఘా విభాగం సంబంధించి సెంట్రల్ ఇంటెలిజెన్స్ వారికి సంబంధించి నా అంశం. అది కోర్టు భద్రత కల్పించమని ఆదేశాలు జారీ చేయటం చాలా తక్కువ. ఎందుకంటే కోర్టు అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్లో ఎప్పుడు కూడా పరిపాలనాపరమైనటువంటి విభాగాలకు సంబంధించి వేలు పెట్టదు. అయితే కొంతమేరకే భద్రత కల్పించి అతన్ని రక్షించవలసిన పరిస్థితులు ఉన్నాయని ప్రాథమికంగా అతను ఏమైనా రిపోర్టులు దాఖలు చేసినా లేకపోతే అతని తరపు న్యాయవాదులు రిపోర్టులు దాఖలు చేసినా అతనికి థ్రెట్ ఇంటెలిజెన్స్ రిపోర్టులను పరిశీలించి కోర్టు ఏదైనా సరే ఆదేశాలు జారీ చేసే అవకాశం రిట్ ఆఫ్ మ్యాండమస్ కింద కోర్టుకి ఉన్నది. కానీ ఆ పరిస్థితుల్లో కోర్టు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది అన్నది మనం ఎవరో ఊహించలేం.